కనీసం అదనపు 2 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుంది. అది చాలా తప్పు. అంత నిర్లక్ష్యం మంచిది కాదు. అందుకే ప్రతి ఒక్కరూ 6 నుంచి 8 నెలల వ్యవధిలో డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. అమ్మ ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారమ్మా. నేను ఎంతసేపు చెప్పగలను, హాఫ్ అన్ అవర్ చెప్పగలను, ఆ తర్వాత చెప్పలేను కదా. సో అందరూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న 41420000 అనే నెంబర్ కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, ఒక స్లాట్ బుక్ చేస్తారు. నేను చెప్పే ప్రతి విషయాల్ని, మీకుండే అనుమానాలని, అపోహల్ని, అసలు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఏ ఆహారం తిన్న తర్వాత నోరు కడుక్కోవాలి, కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నోరు కడుక్కోకపోతే పళ్ళు రంగు మారిపోతుంటాయి, అవి ఏం చేయాలి, ఎప్పుడు ఏ సమయంలో అలా చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే, చిన్న టిప్స్ తెలియాలి అంటే అవగాహనకు వస్తే మీకు క్లియర్ గా ఎడ్యుకేట్ చేస్తారు. మీ ఆరోగ్యమే కాదు, మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మీరు ఎలా మానిటర్ చేయాలో కూడా చెప్తారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. దానికి 41420000 నెంబర్ కి కాల్ చేస్తే మీకు పూర్తి అవగాహన కల్పిస్తారు. ఇదంతా పూర్తి ఉచితంగా చేస్తున్నారు. మీకోసం ప్రత్యేకమైన టైం ని కేటాయించి మా పేషెంట్లు మాకు ఉండగా ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలి అని కేవలం సామాజిక శ్రద్ధతోని ఈ అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వీలైనంత ఎక్కువ మంది వినియోగించుకోండి. ఈ నెంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. డాక్టర్ గారు, చాలా మంది డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పంటి నొప్పులేస్తే లవంగా పెట్టేసుకోవడం, లేదంటే బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలాచీ వేసేసుకోవడం. సో దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? డెఫినెట్ గా కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, ఇంట్లో చేసే చిట్కాలు పాటించకండి. ఇంకొక ఇబ్బంది విషయం ఏంటి, నొప్పి అని రాగానే ఫస్ట్ మెడికల్ షాప్ కి వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటారు. అమ్మ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీని, లివర్ పాడైపోతాయి. చాలా మందికి తెలియదు, నొప్పి తగ్గిపోయింది టెంపరీగా అనుకుంటారు, కానీ మనం వేసుకునేది పెయిన్ కిల్లర్. తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుంది తప్ప శాశ్వతంగా నోట్లో ఏర్పడుతున్న ఇన్ఫెక్షన్ తీసేది. అది చాలా మందికి తెలియని విషయం. ఏం చేస్తారు, నొప్పి పుట్టగానే ఫస్ట్ మెడికల్ షాప్ కి వెళ్తారు. నొప్పి పడుతుంది అనుకుంటే వాళ్ళు వెంటనే ఇచ్చేదేంటి, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. అంతకుమించి ఏమి ఇవ్వరండి. కాంబిఫ్లేమో, బ్రూఫిన్ అట్లాంటిది ఏదో ఇస్తారు, అది తెచ్చుకుంటారు, వేసుకుంటారు. ఇవి రెగ్యులర్ గా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందండి, కిడ్నీలు దెబ్బతింటాయి, లివర్ దెబ్బతింటది. తర్వాత ఒక పాయింట్ లో మాత్రలు మీ మీద పనిచేయడం అనేది మానేస్తుంది, బాడీకి ఫుల్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అది చాలా తప్పు. అలా ఎప్పుడు చేయకండి. ఇంట్లో పాటించే చిట్కాలు పాటించడం మంచిది కాదు. దానివల్ల ఇంటర్నెట్ ఒకటి చదువుతారు, ఇంటర్నెట్ చదివి అందులో సగం నాలెడ్జే ఇస్తారండి, మొత్తం నాలెడ్జ్ ఇవ్వరు. ఒక వేగ్గా ఒక సెంట్రల్ ఐడియా ఇస్తారు తప్ప పూర్తిగా ఏ చేస్తే మంచి, ఏ చేస్తే తప్పు, అది మీకు రిలేటెడా కాదా అన్నది ఎలా తెలుస్తుంది? మీకు డాక్టర్ గారిని కలిస్తేనే తెలుస్తుంది మీకు. సో ఇట్లా చేయకండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి కన్నా చెడే జరుగుతుంది. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఉమెన్ నేను చెప్పేది ఏంటంటే, ఇలా చేయడం వల్ల మీకు మంచి జరిగే చాలా తక్కువ, చెడు చాలా ఎక్కువ పాళ్ళలో జరుగుతుంది. పైగా మీరు మీ వరకే అది ఆగదు, పక్కన వాళ్ళకు కూడా ఈ సలహా ఇవ్వడం అనేది మొదలు పెడతారు. అది చాలా తప్పండి. డాక్టర్ గారిని కలవండి ప్రాపర్ గా, మీరు తెలుసుకోండి, చికిత్సలు చేసుకోండి, చేసుకోకపోండి, అది వేరే విషయం. అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే నాలెడ్జ్ అయితే ఎవరికైనా కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉండాలి. దానివల్ల మంచి చెడు జరగదు, మంచి మటుకు జరుగుతుంది డెఫినెట్ గా. సో ఇలా ఇంటి చిట్కాలు చేయడం మంచిది కాదు. సో ఇదంతా చెప్పడానికి ఈ అవగాహన సదస్సు అనేది, దీన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మెయిన్ గా లేడీస్ లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ వరకు బాగానే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 25 years వరకు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, డెలివరీ టైం అప్పుడు, లేకుంటే ఫీడింగ్ టైం అప్పుడు, తర్వాత మెనోపాజ్ స్టేజ్ అప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గమ్స్ లూజ్ అవ్వడం, లేదంటే టీత్ లో గ్యాప్ రావడం. దేనివల్ల అంటే హార్మోనల్ ఎఫెక్ట్ కంపల్సరీ డెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్ గా ఉంటుందమ్మా. ఇప్పుడు డెంటల్ మీద అంటే నోటికి సంబంధించి చిగుర్ల మీద, పళ్ల మీద ఇది ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుందంటే, డయాబెటీస్ ఉన్న వాళ్లలో కూడా ఈ ఇబ్బంది ఎక్కువ కనపడుతుంది. ఆడవాళ్లలో ఈ హార్మోనల్ హెచ్చుతగ్గులు కనిపించే దశల్లో, అంటే యాజ్ ఐ సెడ్, మెనోపాజ్, ప్రెగ్నెన్సీ, పిల్లలు పెద్దవాళ్లైనప్పుడు, మంత్లీ పీరియడ్స్ అప్పుడు, ఇట్లాంటప్పుడు ఎక్కువ కనపడుతుంది. 3 గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి కొన్ని మాత్రలు తింటారు, వాళ్లలో ఉంటది. బీపీ మందులు తింటారు, వాళ్ళల్లో ఉంటది. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫిట్స్, ఎపిలెప్సీ అంటాం మనం, నార్మల్ ఫిట్స్ అంటుంటారు చూడండి, దానికి సంబంధించిన మందులు తినే వాళ్ళలో కూడా ఈ చిగుర్ల పైన ప్రభావం ఎక్కువ కనపడుతుంటది. సో వీళ్ళందరూ వచ్చే కంక్లూజన్ ఏంటంటే,
ఒక ఆడవాళ్ళందరూ కూడా మాకు వయసు పెరిగిపోతా ఉంది, 35 సంవత్సరాలు వచ్చేసాయి, సో ఇంక మాకు పళ్ళు ఊడిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, రంగు మారిపోవడం అనేది మామూలు విషయం అని అనుకుంటారు. అదే అబద్ధం అమ్మా, అట్లా ఎప్పుడు జరగదు. ఇంకోటి ఏంటి, షుగరు బీపీ ఉండేవాళ్ళు లేదా కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉండేవాళ్ళు, ఇలా కొత్తగా కొన్ని మందులు తినేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సో ఇవన్నీ జబ్బులు మాకు క్రానిక్ డిసీజెస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అందరికన్నా ముందు మా పళ్ళు ఊడిపోతాయి, మేము తొందరగా పళ్ళను కోల్పోతాము, శాశ్వత దంతాలను కోల్పోతాము అని అనుకుంటారు. అది కూడా అబద్ధం అండి, అట్లా ఏం ఉండదు. సో వీళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అందరికన్నా కొంత ఎక్కువ కేర్ తీసుకుంటే నార్మల్ గానే ఉంటాయి అన్నీని. పళ్ళని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. ఆడవాళ్లు కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళ మధ్యన సందులు వచ్చినాయి, వాటితోనే ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా లేదమ్మా. దానికి మంచి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ తిరిగి మీ చిన్న వయసులో మీకు ఎట్లాంటి అందంగా తెల్లగా మెరిసే పళ్ళు ఉంటాయో అట్లానే ఉండొచ్చు. మీరు వచ్చే ఈ అవగాహన తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీ శాశ్వత దంతాలని ఎక్కువ కాలం నోట్లో ఎలా కాపాడుకోవాలో అనేది మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారు. దానివల్ల కృత్రిమ దంతాల మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. పిప్పి పళ్ళు మెయిన్ గా ఈ అవగాహన చూసిన తర్వాత గత నెల 8,500 మందిని చూసాం. ఈ నెల అప్పుడే 2,000కు పైగా కుటుంబాలను చూసాం. వీళ్ళందరినీ చూశాక యువతలో పిప్పి పళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువగా చూసామండి. చిన్న పిల్లల్లో ఇది వాళ్ళు ఆహార నియమాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ పిప్పి పళ్ళ ప్రాబ్లమ్ ని చాలా ఎక్కువగా చూసాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. పిప్పి పళ్ళు వస్తే కనీసం ఇంట్లో వాళ్ళకి నోటీస్ వరకు కూడా వెళ్లకుండా వదిలేస్తున్నారు. పళ్ళు పూర్తిగా పీకించుకునే స్టేజ్ వరకు వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలుస్తున్నారు. అది కూడా బాగా నొప్పి ఎక్కువైపోయి, లేదా అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఒక చిన్న ముక్క నోట్లో దేనికో గుచ్చుకుంటుంటున్నారు, ఆ స్టేజ్ లో వస్తున్నారు. అది చాలా తప్పమ్మా. మీరు ఆరంభ దశలోనే, అంటే పిప్పి పళ్ళు స్టార్టింగ్ అంటే పళ్ళ మీద నల్లటి మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయి. అది అద్దం చూసుకుంటే మనకు కనపడుతుంది. పళ్ళు తోముకునేటప్పుడు అద్దం చూసుకుని పళ్ళు తోముకోండి ప్రతి ఒక్కరు. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి, తప్పేం లేదు. సో అందరూ కూడా తోముకుంటే ఆ పిప్పి పళ్ళు నల్లటి మచ్చలు వచ్చినప్పుడు వస్తే అరగంట వ్యవధి ఒక చిన్న ఫిల్లింగ్ తోని మీ పంటిని కోల్పోవడాన్ని పూర్తిగా ఆపేయవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. మరికొంతమంది తెలుసుకోవాలన్నా, అవగాహన కావాలన్నా, వాళ్ళ నోటి ఆరోగ్యం, అసలు నోట్లో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 41420000 అని కాల్ చేసి ఈ ఇస్తున్న అవకాశాన్ని, నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నేను పర్సనల్లీ కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా బాబుకు 10 సంవత్సరాలు అండి. ఓకే, అన్ని పుప్పేళ్లు ఉన్నాయండి పన్నుకు. అమ్మా పళ్ళు తోముతాడమ్మా బాబు? పళ్ళు తోముతాడండి. 2 పూట్ల తోముతారా? సాయంత్రం తోముతాడు, పొద్దున తోముతాడు. అమ్మా పిప్పి పళ్ళు ఉండడం మంచిది కదమ్మా. పిప్పి పళ్ళు ఉండడం అంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం, దుర్వాసన కూడా వస్తూ ఉంటది. ఇన్ని పిప్పి పళ్ళు నోట్లో ఉన్నాయంటే ఆహార నియమాలు కరెక్ట్ గా లేవని అర్థం. పంటికి అతుక్కుపోయి ఆహారాన్ని ఎక్కువ తినేస్తున్నాడు, అందుకే పళ్ళన్నీ పాడిపోయాయని క్లియర్ గా అర్థం అవుతుంది. బాబుని ఒకసారి తీసుకుని రండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 41420000 నెంబర్ కి బాబుని తీసుకుని వస్తే, మీరు కాల్ చేస్తే మీకు ఒక స్లాట్ ఇస్తారు. బాబుని తీసుకుని వస్తే డాక్టర్ గారు ఏం చేస్తారు, బాబుని కూర్చోపెట్టి ఫస్ట్ మాట్లాడతారు. ఏం తినాలి, ఏం తినకూడదు చెప్తారు. తర్వాత మీరు చెప్తే మీ బాబు ఖచ్చితంగా విండు. ఏ టైంలో బ్రష్ చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోకూడదు, ఎలాంటి ఆహారం తినాలి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే డెఫినెట్ గా వింటారు. డాక్టర్ గారు చెప్పే మెథడ్స్ ఉంటాయి, పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటది. సో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అర్థమైన వీడియోలు చూపించి చెప్తారు, కొన్ని ఆశలు చూపిస్తారు, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి చెప్తారు, కొన్ని బెదిరిస్తారు. ఇలా రకరకాలుగా బాబుని గైడ్ చేస్తారు. పిప్పి పళ్ళ దానికి చికిత్సలు ఉన్నాయమ్మా. దానికి వెంటనే చేయించుకోకపోతే 10 సంవత్సరాలు అంటే కొన్ని శాశ్వత దంతాలు కూడా వచ్చేసి ఉంటాయి. శాశ్వత దంతాలు పిప్పి వచ్చి 10 సంవత్సరాలకే పళ్ళు పోవడం గానీ, పిప్పి పళ్ళతో ఇబ్బంది పడడం గానీ జరిగితే బాబు ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేడు. దానివల్ల చాలా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, అంటే ఎదుగుదల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. వెంటనే రండి, వచ్చి చూపించుకోండి. డాక్టర్ గారు చూసి చెప్తారు. ఆ అబ్బాయి నోటిని, ఆ అబ్బాయినే మానిటర్ పెన్ చూపెడతారు మీ బాబుకి. అమ్మ నీ నోట్లో చూసావా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, పళ్ళన్నీ ఇలా పాడైపోయాయి, ఇందు నుంచి ఇంకా రకరకాలుగా భయపెట్టి ఆయనకుండే జబ్బుని అర్థమయ్యేటట్టు చెప్తారు. వెంటనే బాబు ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. వెంటనే చికిత్స చేయించుకోండి అమ్మ. దీన్ని నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం మటుకు డెఫినెట్ గా కాదు. సో ఓవరాల్ గా భారత డెంటల్ లో జరిగే ఉమెన్స్ రిలేటెడ్ డెంటల్ ప్రోగ్రామ్ ని కంపల్సరీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.